ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ఈ రోజు బెల్లంపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ తొగ్గల సత్యనారాయణ, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు నూనేటి సత్యనారాయణ మరియు నియోజకవర్గ వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున నిరసనను తెలియజేయడం జరిగింది. ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారిని ఎట్లా సంబోధించిందంటే, ఓ సన్యాసి 2 పంటలకు నువ్వు రైతు బంధిస్తున్నావు, 3వ పంటకు ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన మనం విన్నాం. ఇప్పుడు మనము వీడియో చూసినట్టయితే మనకు కనబడుతుంది ఏముండే, 2 పంటలకు నువ్వు రైతు బంధిస్తున్నావు, 3వ పంటకు ఎందుకు ఇవ్వవు అని చెప్పి మాట్లాడిండు. రైతు బంధు నువ్వు 10,000 రూపాయలు ఇస్తున్నావు, మా ప్రభుత్వం వస్తే నేను ముఖ్యమంత్రి అయిన 9 రోజులకే 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఆనాడు ప్రకటించడం జరిగింది. ఇంకేమన్నాడు, 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతు ఇంకొక 1,00,000 రూపాయలు మీరు తీసుకోండి, బ్యాంకులో పోయి తీసుకోండి, నేను గెలిచి ప్రభుత్వం ఏర్పరిచిన 9 రోజులకే డిసెంబర్ 9వ తారీఖు రోజునే 2 లక్షల రూపాయలు నేను మాఫీ చేస్తా, మీరు 2 లక్షల రూపాయలపై లోన్ తీసుకోమని చెప్పేసి ఆ రోజు మరి ఆయన ప్రసంగంలో చెప్పించినటువంటి సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఇవాళ పట్టాదారులకు నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, కౌలు రైతులు ఎడిపోతారు, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి 10,000 రూపాయలు అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు. అంతేకాదు నేను గెలిచిన వెంబడే నేను కౌలు రైతులకు రైతు బంధు కింద రైతులకు 15,000 రూపాయలు ఇస్తాను, అట్లాగే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. అంతేకాకుండా రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇస్తున్నావు, నేను 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు. అంతేకాదు ఇవాళ ఏదైతే క్వింటాలకు మీరు పండినటువంటి పంటను ఉంచండి, మా ప్రభుత్వం రాగానే క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు. ఇవాళకి 100 రోజులు దాటిపోయింది. 100 రోజులు దాటిపోయినప్పటికీ కూడా నువ్వు ఇచ్చిన రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అంతేకా రైతులకే కాదు, ఇవాళ మహిళలను మోసం చేసినావు. ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట్లాడినావు. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.